లాస్ట్ ఫండమెంటల్ ఇష్యూస్‌లో వాట్ ఆర్ ద ఫైనల్ థింగ్స్ మనము బిఫోర్ గోయింగ్ టు హెచ్‌టీఎంఎల్ ఆర్ సీఎస్ఎస్ ఆర్ జావాస్క్రిప్ట్ ఎనీథింగ్ రియాక్ట్‌కెళ్ళే ముందు ఈ విషయాల గురించి ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి హెచ్‌టిటిపి, ఇంకొకటి వెబ్ సర్వీసెస్, తర్వాత రెస్ట్ ఏపీఐ అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఇవేంటి అని తెలుసుకుంటే we are 100% eligible to do you single page application development. So first thing ఏంటంటే what is HTML and why we need HTML? Sorry, HTTP first. Before going to enter into anything, మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది హెచ్టిటిపి అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, సో ఊరికే చూద్దాం అసలు హెచ్టిటిపిని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది. వై హెచ్టిటిపి అని అన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, నిన్న వెబ్ సర్వర్ అంటే ఏంటో చెప్పాను మీకు, రైట్? వెబ్ సర్వర్లో మనం ఫండమెంటల్గా మన వెబ్ పేజెస్ పెట్టుకుంటాం, లేకపోతే దానికి అప్లికేషన్ సర్వర్ కూడా యాడ్ చేసుకుని మన వెబ్ అప్లికేషన్స్ని కూడా రన్ చేసుకుంటాం. ఇది జనరల్గా మనం చేసే అప్రోచ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, మనం రిక్వెస్ట్ అనేది పంపించినప్పుడు సర్వర్కి అది ఒక ఫార్మాట్లో ఉండాలి. మన రిక్వెస్ట్ ఎప్పుడు కూడాను ఇట్ షుడ్ హ్యావ్ ఎ ఫార్మాట్, రైట్? అలా కనుక లేకపోతే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, వెబ్ సర్వర్కి ఆ రిక్వెస్ట్ అనేది అర్థం కాదు. రిక్వెస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డీటెయిల్స్ రాసి ఇవ్వండి అని అన్నాను అనుకోండి. మీ డీటెయిల్స్ రాసి ఇవ్వండి అని అన్నప్పుడు మీరు ఎలా రాస్తారు? కొంతమంది ఫస్ట్ నేమ్ని ముందు రాయొచ్చు, తర్వాత లాస్ట్ నేమ్ని ముందు రాయొచ్చు, లేకపోతే ఫాదర్ నేమ్ని మధ్యలో రాయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ రాయాలి అని అంటే ఫస్ట్ కొంతమంది మంత్ రాస్తారు, తర్వాత డేట్ రాస్తారు, తర్వాత ఇయర్ రాస్తారు. ఆ ఇయర్ కూడా పొరపాటున ఏ 2000 తర్వాత పుట్టారంటే దాంట్లో మంత్ ఏదో, ఇయర్ ఏదో, డే ఏదో కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4351 ఉందనుకోండి, దాంట్లో ఇయర్ ఏది, మంత్ ఏది, డే ఏది? సో మిమ్మల్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాలి అని అంటే ముందు నేను అంటే ఒక ఫార్మాట్లో కనుక నేను కనుక అడిగితే అప్పుడు మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. అందుకని ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్కి, ఆ రిక్వెస్ట్ అనేది ఒక పద్ధతిలో ఉండాలి, ఒక ఫార్మాట్లో ఉండాలి. క్రోమ్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఒక రకంగా పంపించి, మాజిలా రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఇంకొక రకంగా పంపించి, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఇంకొక రకంగా పంపిస్తే సర్వర్స్ అనేవి అర్థం చేసుకోలేవు కదా! అందుకని మనకి ఒక ప్రోటోకాల్ అనేది వచ్చింది. ఏంటి ఆ ప్రోటోకాల్ అంటే ఏం లేదండి, సెట్ ఆఫ్ రూల్స్ అంతే. అంటే అవి జస్ట్ రూల్స్ ఇస్తాయి. ఇప్పుడు ఆ ప్రోటోకాల్ ఎక్కడ ఉంటది అని అంటే ఎక్కడ ఉండదు, పేపర్ మీద ఉంటది. అవి రూల్స్ కదా! సో జస్ట్ యాజ్ ఎ రూల్ నంబర్ 1, రూల్ నంబర్ 2, రూల్ నంబర్ 3 లాగా ఉంటది తప్ప అదొక ప్రోగ్రామ్ కాదు. అది జస్ట్ రూల్ అంతే. సో ఈ హెచ్‌టిటిపి అనేది ఒక ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. అది సెట్ ఆఫ్ రూల్స్‌ని మనకి స్పెసిఫై చేస్తది. ఓకే. ఎవరు డిసైడ్ చేస్తారు సార్ అంటే డబ్ల్యూ3సి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి చూసుకుంటాయి. ఓకే. టీసీపీ/ఐపీ, బ్రీచ్, బెంచ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవి బేసిక్‌గా ఈ స్టాండర్డ్స్‌ని సెట్ చేస్తాయి. అయితే ఇప్పుడు నేను కొద్దిగా డీప్‌గానే వెళ్తున్నాను. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, నెట్వర్క్స్ తెలిసిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉండొచ్చు. హెచ్‌టిటిపి అంటే ప్రోటోకాల్ అంటే ఓన్లీ ఓకే. ప్రోటోకాల్ ఉంది. అది ఆ ప్రోటోకాల్‌ని మన బ్రౌజర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సార్ ఒక్క బ్రౌజర్స్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతదా? ఆహా! సర్వర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు? అంటే సర్వర్స్ అంటే ఒకటే ఉన్నాయా ఏంది? ఒకటే టైప్ ఆఫ్ సర్వర్ ఉంటుందా ఏంది? నేనే చూపిచ్చాను మీకు. అపాచే వెబ్ సర్వర్ చూపిచ్చాను. హెచ్‌టిటిపి సర్వర్ చూపిచ్చాను. ఐఐఎస్ అని ఇంకొకటి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఆ సర్వర్ ఒకటి ఉంటది. చూపించలేదు. అలాగా మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ సర్వర్స్ కూడా డిఫరెంట్ అప్రోచ్‌ని ఫాలో అయినాయి అనుకో, అన్ని బ్రౌజర్స్ అన్ని సర్వర్స్ తోటి కమ్యూనికేట్ కాలేవు అల్టిమేట్‌లీ. సో ఏ బ్రౌజర్ ఉన్నా సరే, ఏ సర్వర్ తోటైనా కమ్యూనికేట్ కావాలి అనంటే డెఫినెట్‌లీ వి నీడ్ టు ఫాలో సమ్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ అంటే ఆ పర్టిక్యులర్
ఫార్మాట్, ఆ పర్టిక్యులర్ అప్రోచ్ని కూడా ఈ హెచ్టిటిపి డిఫైన్ చేసేసింది ఆల్రెడీ. సో హెచ్టిటిపిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హెచ్టిటిపి క్లయింట్, ఇంకొకటి హెచ్టిటిపి సర్వర్. సో హెచ్టిటిపి క్లయింట్ ప్రోటోకాల్లో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ బ్రౌజర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. హెచ్టిటిపి సర్వర్లో ఉన్న ప్రోటోకాల్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ వెబ్ సర్వర్స్ ఫాలో అవ్వాలి. ఓకే, లేకపోతే ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరగదు. నేను ఊరికే ఒక చిన్న మీకు సాలిడ్గా చూపించడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మీకు. ఓకే, ఇంకా ఇక్కడే ఉన్నాం మనం. సపోజ్ నేను ఏదైనా రిక్వెస్ట్ నా క్రోమ్లో నుంచి పంపించాను అనుకోండి. ఒక రిక్వెస్ట్ పంపించాను, నాకు రెస్పాన్స్ వచ్చింది. సరే, ముందు రిక్వెస్ట్ గురించే చూద్దాము. చాలా ఇమేజెస్ ఉంటాయి కదా, కాబట్టి అలా వస్తూ ఉంటాయి. ఓకే, సో మనం పంపించిన రిక్వెస్ట్ హెడర్స్ ఇట్లా ఉన్నాయి. రిక్వెస్ట్ మనం యూఆర్ఎల్ ఒక్కటే చూస్తున్నాం, కానీ యూఆర్ఎల్తో పాటు చాలా ఇన్ఫర్మేషన్ మన బ్రౌజర్ అనేది బ్రౌజర్ సర్వర్కి పంపిస్తుంది. ఈవెన్ ఈ రిమోట్ అడ్రస్ చూడండి, రిమోట్ అడ్రస్ ఇది IPv6 అడ్రస్ ఇది. సో ఈ రిమోట్ అడ్రస్ ఇప్పుడు వచ్చేసింది. ఈ రిమోట్ అడ్రస్కి రిక్వెస్ట్ పోయింది. ఈ మొత్తం అంతా కూడా ఒకటే ఫార్మాట్లో ఉంది. అంటే ఒక ఫార్మాట్లో ఉంది, ఈ రకంగా ఉందన్నమాట. అంటే రిక్వెస్ట్ అనేది సర్వర్కి ఎలా వెళ్తుంది, ఈ రకంగా వెళ్తుంది. యూఆర్ఎల్ ఏంటి, మెథడ్ ఏంటి, స్టేటస్ కోడ్ ఏంటి, అంతేగాని దాని ఇష్టం వచ్చినట్టు అది రాసుకోదు. ఓకే, నో అదే ఇప్పుడు మాజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేశాను. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను, లేకపోతే అదే ఎడ్జ్ ఉంది కదా. జస్ట్ ఐ వాంట్ టు షో యూ, ఇదే కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ హెడర్స్ ఉంటాయి. మీరు ఏ బ్రౌజర్లోంచి రిక్వెస్ట్ పంపించినా మన హెడర్ ఫార్మాట్ అనేది మారదు, ఒకటే రకంగా ఉంటుంది. అంటే మనము ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు ఒక ఫామ్ ఇస్తారు కదా, ఏదైనా కంపెనీకి వెళ్తే ప్లీజ్ ఫిల్ ద ఫామ్ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఫామ్ ఉంటుంది. ఓకే, పొడుగున్నోళ్ళకి ఒక ఫార్మాట్, పొట్టిగున్నోళ్ళకి ఒక ఫార్మాట్ అన్నట్టు ఉండదు. మరి వస్తే బాగుండదు. ఓకే, సో ఫార్మాట్ విల్ బి ద సేమ్ అని చెప్పడమే నా పాయింట్ ఇక్కడ. ఓకే, అంతకుమించి అక్కడ పెద్ద ఇష్యూ ఏం లేదు. లెట్ us గో టు ద నెక్స్ట్ పాయింట్. సో ఎందుకు హెచ్టిటిపి అనేది అర్థమైంది అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు హెచ్టిటిపి బ్రౌజర్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే బ్రౌజర్ ఒకటే టైప్ ఆఫ్ మెసేజెస్ని పంపించాలి, ఒకటే టైప్ ఆఫ్ ఫార్మాట్లో ఉన్న మెసేజ్ని సర్వర్కి పంపించాలి. మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నా అదొక మెసేజ్ ఫార్మాట్లో కామన్గా ఉండాలి, లేకపోతే వెబ్ సర్వర్కి అర్థం కాదు కాబట్టి. ఓకే, ఒకసారి ఆ విషయం అర్థమైన తర్వాత ఏమిటి హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటే, హెచ్టిటిపి ప్రోటోకాల్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్, గ్రాఫిక్ ఇమేజెస్, sound, video, and other multimedia files on World Wide Web. Communication between client computer and web server is done by sending. Okay, sorry. మొత్తం continuous గా చదివి. HTTP protocol is the set of rules for transferring files, graphic images, sound, video, and other multimedia files on World Wide Web. అంటే ఇప్పుడు మన బ్రౌజర్ కూడా సర్వర్కి టెక్స్ట్ పంపించే అవకాశం ఉంటుంది, ఇమేజ్ని పంపించవచ్చు, అప్లోడ్ చేస్తాం, ఒక్కొక్కసారి సౌండ్ని కూడా అప్లోడ్ చేయొచ్చు, వీడియోని అప్లోడ్ చేయొచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలన్నా, అక్కడికి నుంచి ఇక్కడికి పంపించాలన్నా, ఈ కమ్యూనికేషన్లో
ఏ డేటాని పంపించినా ఒకటే ఫార్మాట్‌లో ఒక ఫార్మాట్ ప్రకారం పంపించడానికి రాసుకున్న రూల్సే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. Communication between client computer and web servers is done by sending HTTP requests and రిసీవింగ్ హెచ్‌టిటిపి రెస్పాన్సెస్. ఒక పద్ధతి ప్రకారం మనం పంపిస్తున్నాం. ఒక రిక్వెస్ట్‌ని సర్వర్‌కి పంపిస్తున్నాం గదా! ఆ డేటాని పంపిస్తున్నాం గదా! పంపించడాన్నే రిక్వెస్ట్ అని అంటారు. హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అని అంటారు. సో, రకరకాల రిక్వెస్ట్‌లుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మనకొక పేజ్ గావాలనుకోండి. ఒక వెబ్ పేజ్ గావాలి. అప్పుడు మనం గెట్ రిక్వెస్ట్ పంపిస్తాం. ఒక ఫార్మ్‌లో డేటాని ఫిల్ చేసి సర్వర్‌కి పంపించాలనుకోండి. అప్పుడు పోస్ట్ మెథడ్‌ని యూజ్ చేసి పోస్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి సర్వర్‌కి రిక్వెస్ట్‌ని పంపిస్తాం. అదే అంటే ఒక సందర్భాల్లో వాడతారు. అండ్ డిలీట్ అనే ఇంకొక సందర్భంలో వాడతారు. సో, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనము ఒక్కొక్క టైప్ ఆఫ్ అన్నీ ఒకటే హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లే కానీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దాంట్లో. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంకొద్దిగా చెప్తున్నాను. నేను ఎక్కువ ఆలోచించకండి. ఇవి మెల్లగా అర్థమవుతాయి. మీకు రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు మీకు ఒక అనాలజీ వస్తది. కాకపోతే దానికంటే ముందు ఇయన్నీ వినండి. వినడానికి ధైర్యం చేయండి. సో, రిక్వెస్ట్‌ని పంపించేటప్పుడు కేవలం యూఆర్ఎల్ పంపించాలా? యూఆర్ఎల్‌తో పాటు ఇంకా ఏదైనా డేటాను పంపించాలా? ఇంకా ఫార్మ్ డేటాని ఏమైనా పంపించాలా? ఇదే గాకుండా ఒక్కొక్కసారి మన దగ్గర సెషన్ కీస్ అని ఉంటాయి. సెషన్ కీస్ అనంటే మనం ప్రతిసారి లాగిన్ అవ్వము. ఫస్ట్ టైము గూగుల్‌తో లాగిన్ అయినప్పుడే గూగుల్ మనకొక కీ ఇస్తది. ఆ కీని మనం బ్రౌజర్‌లో స్టోర్ చేసుకుంటాం. ఇలాంటి సెషన్ ఐడీస్‌ని గూడా మనము సర్వర్‌కి పంపించాల్సుంటది. అలా పంపించడానికి మనకొక ఫార్మాట్ ఉంది. అలా పంపించడానికి ఒక ఫార్మాట్ అంటే ఇక్కడ ఈ రిక్వెస్ట్ హెడర్స్ ఉంటాయి. రిక్వెస్ట్ హెడర్‌లో మనము టోకెన్స్‌ని పంపించొచ్చు. ఆథరైజేషన్ టోకెన్స్ కూడా పంపించొచ్చు. ఇప్పుడు మీరు వీఎల్ఆర్ ట్రైనింగ్‌కి రిక్వెస్ట్ పంపించారు గాబట్టి ఇది. నేనొకసారి రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. హ్మ్. సో, ఈ క్లయింట్ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇందాకే చెప్పాను కదా! ఒక మెసేజ్ ఫార్మాట్‌లో మనకి సర్వర్‌కి రిక్వెస్ట్ వెళ్తది. ఇదిగోండి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ హెచ్‌టిటిపి డి అంటే ఏంటి సార్ అనంటే హెచ్‌టిటిపి డెమన్. డి స్టాండ్స్ ఫర్ డీమన్. సో, ఈ డెమన్ అంటే బేసిక్‌గా అదొక ప్రాసెస్ అన్నమాట. హ్మ్. ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్ ఈస్ కాల్డ్ యాస్ డెమన్. ఓకే. మనము విండోస్ భాషలో మనం ప్రాసెస్ అని అంటాము. లైనక్స్ మన మిగతా అన్ని దాంట్లో మనం వాటిని డీమన్స్ అంటాం. ఓకే. డెమన్స్ మీ ఇష్టం ఎట్లన్నా పలుక్కోండి. సో, అంటే రన్నింగ్‌లో ఉంది. ఆ హెచ్‌టిటిపిని ఇంప్లిమెంట్ చేసారు. ఎవరో కోడ్ రాసారు. అది రన్నింగ్‌లో ఉంది. సో, మన రిక్వెస్ట్ ఇక్కడి నుంచి మన కంప్యూటర్‌లోంచి రిక్వెస్ట్ ఎగురుకుంటూ గాల్లో తేలుతూ సముద్రంలో ఇత్తు అక్కడికి చివరికి అమెరికాలో ఉన్న ఒక చిన్న కంప్యూటర్ చిన్న కాదు. ఒక కంప్యూటర్‌లోకి ఎళ్ళిందనుకుందాం. ఆ కంప్యూటర్‌లో ఎక్కడికెళ్తదంటే ఆ ప్రోగ్రామ్ దగ్గరికెళ్తది. హెచ్‌టిటిపి అదే హెచ్‌టిటిపి సర్వర్ అనే ప్రోగ్రామ్‌కెళ్తది. ఈ ప్రోగ్రామ్‌కి వెళ్ళిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తది అనంటే మొత్తం ఆ రిక్వెస్ట్‌ని మొత్తం విప్పి చూస్తదన్నమాట. సో, విప్పి చూడడం అంటే డోంట్ టేక్ మీ రాంగ్. సో, ఆ పర్టిక్యులర్ మెసేజ్ లోపల ఏ ఫైల్, ఏ రిక్వెస్ట్ వచ్చింది, ఏ మెథడ్ ఏంటి, రిక్వెస్ట్ మెథడ్ ఏంటి, ఇందాక చూపించేసాను ఆల్రెడీ నేను. ఆ యూఆర్ఎల్‌లో ఏముంది, ఓకే. దాంట్లో కీ ఉందా లేదా? కొన్ని సార్లు కీ లేకపోతే రిజెక్ట్ చేసేస్తాయి. హ్మ్. సో, కీ ఉంటే ఓకే. కీ ఉంది. అన్ని చోట్ల అవసరం రాకపోవచ్చు. ఊరికే చెప్తున్నా నేను. సో, ఆ పర్టిక్యులర్ యూఆర్ఎల్ లోపల చూడండి ఇప్పుడు మీకు హ్మ్. ఒక రిక్వెస్ట్ మనం చేసినప్పుడు డైరెక్ట్‌గా ఫైల్ నేమ్ ఉండాలి అన్న రూల్ ఏం లేదు గైస్. ఒక ఫైల్ నేమే ఉండాలి అన్న రూల్ ఓకే. లక్కీగా ఈ సర్వర్ రన్నింగ్‌లో ఉంది కాబట్టి నేను దీని మీద ఎగ్జాంపుల్ చూపిస్తాను.
సో నేను ఇక్కడ 1 సెకండ్ /myhomepage.html అనే రిక్వెస్ట్ పంపించగానే ఈ రిక్వెస్ట్ హెడర్ చూడండి, రిక్వెస్ట్ యూఆర్ఎల్. ఓకే, ఇది యూఆర్ఎల్. రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఏం కావాలంటుంది, myhomepage.html అనే ఫైల్ కావాలి అని అడుగుతుంది. అది క్లియర్గా ఉంటుంది. యాక్చువల్గా సపరేషన్ కూడా జరుగుతుంది, ఆ ఫైల్ నేమ్ కూడా మనకి సపరేట్గా కనపడుతుంది. ఇదిగోండి, గెట్ రిక్వెస్ట్ ఎగ్జాక్ట్లీ myhomepage.html అడుగుతుంది. సో యువర్ సర్వర్ విల్ చెక్ ఆ ఫైల్ ఉందా లేదా, myhomepage.html అనే ఫైల్ ఉందా లేదా. ఉంటే రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. ఏమని రెస్పాన్స్ ఇచ్చింది నాకు, నాట్ మాడిఫైడ్ అని ఇచ్చింది. ఓకే, అండ్ we got the response, we got the home page over here, we got the page over here. Suppose my page కాకుండా నేను నీ page.html అని అడిగాను. ఇప్పుడు ఏమైంది, నాకు ఇప్పుడు కూడా సర్వర్ రెస్పాన్స్ ఇచ్చింది. నేను ఈ పేజ్ని రిక్వెస్ట్ చేస్తే 404 అనే స్టేటస్ కోడ్ తోటి నాకు రెస్పాన్స్ పంపించింది. I got the response as 404. ఓకే, 404 స్టేటస్ కోడ్ తోటి, అండ్ దెర్ ఈజ్ నో ఫైల్ ఇన్ ఇట్. కాబట్టి మన సర్వర్ రిక్వెస్ట్ చేసినప్పుడు, సర్వర్కి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఒకవేళ ఆ సర్వర్ బతికే ఉంటే దెన్ మనకి దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ పంపించే అవసరం కూడా సర్వర్కి ఉంది. అలా చెయ్యాలి, లేకపోతే ప్రోటోకాల్ ఒప్పుకోదు. ఎలా చెప్పాను చూడండి, ద లోకల్ హోస్ట్ పేజ్ ఈజ్ కెనాట్ బి ఫౌండ్ అని. ఓకే, ఒకసారి సంధ్య ఒకసారి మైక్ ఆన్ చేసి అడగగలరా? Is it possible? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్స్ ని తయారు చేయడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉండవు, ఒకటే టెక్నాలజీ ఉంది వెబ్సైట్ ని తయారు చేయడానికి, దట్ ఈస్ HTML. ఓకే Sir, can I ask one question, sir? I'm Yugandhar. ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నాను కదా, ఒక్క నిమిషం. Okay, sir. సో వెబ్సైట్ అనే దాన్ని డెవలప్ చేయడానికి మన దగ్గర ఉన్న ఒక్క టెక్నాలజీ HTML. మిగతావన్నీ ఆ HTML తో పాటుగా వర్క్ అవుతున్నటువంటి టెక్నాలజీసే, అంటే CSS కానీ మన జావా స్క్రిప్ట్ కానీ. రెండోది, ఒకవేళ బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీ వర్క్ అయినా సరే అల్టిమేట్గా ఆ టెక్నాలజీస్ అన్నీ CSS, HTML, జావా స్క్రిప్ట్నే జనరేట్ చేసి ఇవ్వాలి, అంటే HTMLనే జనరేట్ చేసి ఇవ్వాలి తప్ప వేరే విధంగా ఏ రకంగా జనరేట్ చేసి ఇచ్చినా మన బ్రౌజర్లో అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. పాయింట్ నెంబర్ 1. ఓకే, సో అల్టిమేట్లీ అక్కడి నుంచి ఇచ్చేది మనకి ఓకే 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 సో అదేముంది, అక్కడికి వస్తున్నాను. ఓకే సార్, మీరు అడిగిన క్వశ్చన్. సో అల్టిమేట్లీ ఇప్పుడు జావా స్క్రిప్ట్ అంటే యాంగులర్లో ఒక అప్లికేషన్ డెవలప్ అయింది అనుకోండి, యాంగులర్లో డెవలప్ అయితే రిక్వెస్ట్ పంపించాము, యాంగులర్లో డెవలప్ అయితే ఆ యాంగులర్ అప్లికేషన్ అంతా మనకి రెస్పాన్స్గా మన కంప్యూటర్కి వచ్చేసింది. బాగుంది ఇక్కడ, రైట్. కానీ మన కంప్యూటర్కి వచ్చేది జావా స్క్రిప్టే వస్తుంది, యాంగులర్ అనే అప్లికేషన్ రాదు. ఆ ఏ అప్లికేషన్ అయినా ప్యూర్ జావా స్క్రిప్ట్లోకి కన్వర్ట్ అయ్యే మనకు పంపించాలి. అయినప్పటికీ మనము అది దేంట్లో చేశారని ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, రెస్పాన్స్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ మనకి లోడ్ అయ్యేటప్పుడు సోర్స్ ఫైల్స్లో మీకు
కంటెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి వెబ్ డబ్ల్యూపీ కంటెంట్ అని అన్నాడు అని అంటే దిస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద వర్డ్ ప్రెస్. అలాగే మీకు మన ఏది నేను విఎల్ఆర్ ట్రైనింగ్లో చెప్తున్నాను, ఇది విఎల్ఆర్ ట్రైనింగ్కి సంబంధించింది, నాట్ లోకల్ హోస్ట్. ఓకే, ఒకవేళ రియాక్ట్ అప్లికేషన్ అనుకోండి, ఆ సోర్స్ కోడ్లో రియాక్ట్ లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ని బట్టే మనం తెలుసుకోవచ్చు అది రియాక్ట్లో డెవలప్ చేశారా యాంగులర్లో డెవలప్ చేశారా అని. లేదు నాకు క్విక్గా కావాలి అని అనుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ చేశాను చూడండి, వీబ్లీ అని చెప్పేసి లేకపోతే వాపలైజర్ అని చెప్పేసి ఇంకొక టూల్ ఉంది. అది యూజ్ చేస్తే వాళ్ళు మనకి దేంట్లో ఇంప్లిమెంట్ చేశారని చెప్తారు. ఇది నా వైపు నుంచి ఇచ్చే ఆన్సర్. కాకపోతే మనకి సోర్స్ కోడ్లోకి వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది అది దేంట్లో ఉంది అనేది. యా, యుగంధర్ చెప్పు. Thanks for giving this opportunity, sir. But actually, లోకల్ హోస్ట్ అంటే మన సర్వర్ని మన సిస్టంలోనే మనం క్రియేట్ చేసుకోవచ్చా? అది పాసిబుల్ అవుతుందా అసలు? యాక్చువల్గా అది రియాక్ట్ అప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే కదా సార్ అది సర్వర్ అనేది అవుతుంది. ఓకే, పాసిబుల్ అవుతుందా అనే దానికి నా ఆన్సర్ ఆల్రెడీ ఉంది. పాసిబుల్ కాకపోతే నాకు ఇక్కడ లోకల్గా రాదు. ఓకే, పాసిబుల్ అవుతుంది, బట్ అది రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడే కదా సార్ అది అవుతుంది సర్వర్ అనేది. ఓకే, లాస్ట్ 2 క్లాసుల వీడియోస్ వింటే నీకు ఇది ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఓకే 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 యా. సో లోకల్ హోస్ట్ అనేది, లోకల్ హోస్ట్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ అంటే ఏంటి అనేది నేను లాస్ట్ 2 క్లాసెస్లో చెప్పాను. సో మనకు ఒక వెబ్ సర్వర్ ఉండి దాన్ని రన్ చేసుకోగలిగితే మనము లోకల్గా ఒక క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు రియాక్ట్ అప్లికేషన్స్లో ఉండేది కూడా లోకల్ హోస్టే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు హెచ్టిఎంఎల్ అప్లికేషన్స్ని రన్ హెచ్టిఎంఎల్లో రాసిన వెబ్ పేజెస్ని రన్ చేయడానికి మీరు డైరెక్ట్గా రన్ చేసేస్తూ ఉంటారు బ్రౌజర్లో. బట్ నా థాట్ ప్రాసెస్ ఏంటి అని అంటే అలా కాదు, ముందుగానే మీకు వెబ్ అంటే ఏంటి అనేది ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ చేయడం కోసమే నేను ఒక సర్వర్ని క్రియేట్ చేశాను. సర్వర్లోకి మన హెచ్టిఎంఎల్ పేజ్ పెట్టి ఆ హెచ్టిఎంఎల్ పేజ్ని రిక్వెస్ట్ చేసుకుని నేను డిస్ప్లే చేసుకుంటున్నాను. సో ఇది నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ ప్రొసీజర్లో ఒక దాన్ని ఏమంటారు ఒక ఈజ్ ఉంటుంది అనమాట. ఓకే యా, సో తెలుస్తుంది మీకు, ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ యుగంధర్. థ్యాంక్ యూ. సో ఇది అయిపోయిన తర్వాత నేను మాట్లాడుతుంది ఏంటి, యా, సో ఇలాగ రిక్వెస్ట్ వెళ్ళడం రెస్పాన్స్ రావడం అనేది జరుగుతుంది. అది HTTPD అంటే ఏంటో కూడా తెలుసుకోవడం అవసరం. సో వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, నేను స్టార్టింగ్ డేస్లో ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్, నేను చెప్పలేకపోయిన క్వశ్చన్ అది. ఓకే, అందుకని నాకు అంత గుర్తుంది అది. రైట్, నెక్స్ట్. సో ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ సేమ్ విషయం అదే, దాన్ని నేను రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ కోసం. సో బ్రౌజర్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది సర్వర్కి విత్ HTTP హెడర్స్. ఆ సర్వర్ ఏం చేస్తుంది అని అంటే వాటన్నిటిని డీకోడ్ చేసుకుంటుంది. డీకోడ్ చేయడం అంటే మళ్ళీ అక్కడ ఏదో డిక్రిప్షన్ జరుగుతుందా, ఎన్క్రిప్షన్ జరుగుతుందా, కంగారు పడిపోకండి. డీకోడింగ్ అంటే ఏది ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కూడా డీకోడింగే. సో డీకోడింగ్ చేసి ఆ లొకేషన్ని ఐడెంటిఫై చేసుకుని ఆ లొకేషన్ని తీసుకుని ఆ లొకేషన్ అంటే ఆ ఫైల్ని తీసుకుని ఆ ఫైల్తో పాటు ఇప్పుడు మనం ఒకటి రిక్వెస్ట్ పంపించామనంటే రెస్పాన్స్గా కేవలం ఫైలే రాదు, లేకపోతే ఓన్లీ డేటా HTML పేజ్ మాత్రమే రాదు. ఆ పేజ్తో పాటు చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అదే నేను ఇక్కడ చూపించాను మీకు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రెస్పాన్స్, రెస్పాండింగ్ ద డేటా అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇది డేటా అంటే మన పేజ్. అది కాకుండా దాంతో పాటు రెస్పాన్స్ హెడర్స్ అని చాలా ఇచ్చేసినాయి మనకి. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేసి ఇచ్చారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే మన వెబ్ సర్వర్. ఇదిగో ఈ వెబ్ సర్వర్ మనకి ఆ హెడర్స్ అన్ని క్రియేట్ చేసి డేటాతో పాటు యాడ్ చేసి మనకి ఇచ్చినాయి. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ ఈ రెస్పాన్స్ కంటే కూడా ఈ హెడర్సే చాలా అవసరమయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అప్పుడు మీరు అటు ఇటు దిక్కులు చూడకూడదు. ఓకే రైట్. సో అది నేను చెప్పొచ్చేది, సెండింగ్ ద HTTP రెస్పాన్స్ హెడర్స్. ఓన్లీ హెడర్స్ కూడా పంపించాల్సి వస్తుంది మనం సర్వర్ నుంచి.
ఓకే. ఆఫ్ కోర్స్ అది నోడ్.js లో రాసుకుంటాం. మనకి సంబంధం లేదు అది గాని చెప్తున్నాను. లాస్ట్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఒకటుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ హెచ్‌టిటిపి స్టేట్‌లెస్ ప్రోటోకాల్. ఏంది ఇది? స్టేట్‌లెస్ ప్రోటోకాల్ ఏంటి? వాట్ ద హెల్ ఈస్ థట్? స్టేట్‌లెస్ ప్రోటోకాల్ అంటే ఫస్ట్ మనము ఒక రిక్వెస్ట్ పంపించాము. రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్‌కి రిక్వెస్ట్ రిసీవ్ అయింది. ఆ ఫైల్‌ని మనకి రెస్పాన్స్‌గా ఇచ్చేసింది. ఆ రెస్పాన్స్‌గా ఇచ్చిన ఫైల్‌లో మనకి ఇంకోటేదో డేటా కావాల్సొచ్చింది. మళ్ళీ మనం రిక్వెస్ట్ పంపించాం సర్వర్‌కి. పంపించినప్పుడు సర్వరు అరే! ఈ రిక్వెస్ట్ ఇంతకు ముందు పంపించిన కంప్యూటర్‌లోంచే వచ్చింది కదా! అనే ఇన్ఫర్మేషన్‌ని మెయింటైన్ చేయదు. ఓకే. మీరు ఎప్పటికప్పుడు ప్రతిసారి మీరు సెషన్ కీని గాని, అంటే మీ ఐడెంటిటీని మీరు చెప్తూనే ఉండాలి. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ అప్రోచ్‌ని స్టేట్‌లెస్ ప్రోటోకాల్ అని అంటాం. అంటే యాక్చువల్‌గా మీరు అదే ఇప్పుడు ఫైల్ సర్వర్ అని ఉంటది. ఎఫ్‌టిపి అంటాం. ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అని. ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ ఏం చేస్తది అనంటే ఒక కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని సర్వరు క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఎఫ్‌టిపి క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఎప్పటికీ మెయింటైన్ చేసుకుంచుకుంటది. అంటే ఆ సెషన్ కంప్లీట్ అయిపోయేదాకా. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎఫ్‌టిపి సర్వర్స్, క్లయింట్స్ తక్కువుంటాయి గాబట్టి అవి మెయింటైన్ చేసుకోగలవు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు వరల్డ్ మొత్తంలో ఎంతమంది ఎన్ని కంప్యూటర్స్ వాడుతున్నారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ అన్ని సర్వర్‌ల దగ్గర ఉండాలి అనేది కుదరని పని. అందుకనే మనం ఏం చేస్తామంటే రిక్వెస్ట్ పంపిస్తాం. అండ్ రెస్పాన్స్ వస్తది. మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ పంపించినప్పుడు రెస్పాన్స్ వస్తది. సపోజ్ ఎవరు పంపించారు అనే ప్రూఫ్ అనేది సర్వర్‌కి అవసరం లేకపోతే ప్రాబ్లమ్ ఏమి లేదు. లేకపోతే ఏం చేయాలి అంటే ప్రతిసారి మనము మన సెషన్ ఐడీస్‌ని పంపించాల్సి ఉంటది. అంతేగాని యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని కాదు. ఓకే. సో, ఈ ఒక్క పాయింట్‌ని మీరు వినండి అంతే. స్టేట్‌లెస్ ప్రోటోకాల్ అనేది ఉంటది. మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు రెస్పాన్స్ వచ్చినప్పుడు. ఇంతకు ముందు పంపించిన రిక్వెస్ట్ రెస్పాన్స్‌కి ఇప్పటికి సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, ఇప్పుడు ఒక రిక్వెస్ట్ పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ స్విగ్గీ ఆర్డర్ ఓకే. సమ్మరీ అని ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నా రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి వెళ్ళింది. వెళ్ళినప్పుడు నా సెషన్ ఐడీని, టోకెన్‌ని అవన్నీ తెచ్చుకున్నాను. అంటే పంపించాను. ఫస్ట్ టైమ్ పంపించినప్పుడు. సో దట్ సర్వర్ నన్ను రికగ్నైజ్ చేసి నాకు రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను స్టార్ట్ అని క్లిక్ చేశాను. అన్నప్పుడు నాకు మళ్ళీ రెస్పాన్స్ వచ్చింది అక్కడి నుంచి. మళ్ళీ రిక్వెస్ట్ కూడా వెళ్ళింది సర్వర్‌కి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇన్‌బాక్స్ అని క్లిక్ చేస్తాను. మళ్ళీ రిక్వెస్ట్ వెళ్ళింది. కానీ ప్రతి రిక్వెస్ట్‌లోనూ నా సెషన్ ఐడీని, నా టోకెన్‌ని నేను ఇంక్లూడ్ చేసి పంపించాలి. డైరెక్ట్‌గా జస్ట్ రిక్వెస్ట్ చేస్తే ఎళ్ళదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి ఇన్‌బాక్స్ అనేది సర్వర్‌కి తెలియాలి గదా! ప్రవీణ్ గుబ్బల ఇన్‌బాక్స్ అనేది సర్వర్‌కి తెలియాలి గాబట్టి, మన డీటెయిల్స్ గూడా చెప్పాలి సర్వర్‌కి. అందుకని మనం ఎప్పుడు గూడా సెషన్ ఐడీస్‌ని, టోకెన్స్‌ని యాడ్ చేసి పంపిస్తాం. సరే మీరు చేయనవసరం లేదు. మీ వెబ్‌సైట్ గాని, మీ యాంగులర్ అప్లికేషన్ గాని, మీ రియాక్ట్ అప్లికేషన్ గాని, లేకపోతే మీ జావా స్క్రిప్ట్ గాని, లేకపోతే మీ బ్రౌజర్ గాని చేసుకుంటది. అలా చేసేటట్టే రాయాలి మనం కోడ్‌ని. అంతేగాని మీరు ప్రతిసారి పంపించేటట్టు కోడ్ రాయకూడదు. ఓకే. అంటే ఐ మీన్ టు సే ప్రతిసారి పంపించేటట్టు కోడ్ రాయాలి. అంతేగాని మీరు మాన్యుయల్‌గా పంపించకూడదు అంటున్నాను. అది నేననేది. సో, అలాగా మనం హెచ్‌టిటిపి ఈస్ ఎ స్టేట్‌లెస్ ప్రోటోకాల్ అని అర్థం చేసుకోవచ్చు. సార్ ఇది చాలా పెద్ద టాపిక్. మనం ఇంకా తెలుసుకుందాం. మనకి అర్థమవుతున్నంత కా తర్వాత ఇంకా బెటర్‌గా క్లారిటీ వస్తది. ఓకే. నెక్స్ట్. హ్మ్. సో, ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నేను చెప్పాలనుకునేది వెబ్ సర్వీసెస్ అండ్ ఏపీఐ అండ్ రెస్ట్. ఇది ఒక డిఫరెంట్ టాపిక్ అన్నమాట. ఓకే.
నాకు ఇప్పుడు అనిపిస్తా ఉంటది, ఈ వెబ్ సర్వీసెస్ నేను ఎంటెక్ లో చదివినప్పుడు అంటే అప్పుడు ఆ క్లారిటీ ఉండేది కాదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు వర్క్ చేస్తే తప్ప మీకు ఒక క్లారిటీస్ రావమ్మా. ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అనేవాళ్ళు, ఎస్ఓఏ, సోప్ ఆర్కిటెక్చర్ అని ఒకటి ఉండేది, ఎస్ఓఏపి, సోప్ ఆర్కిటెక్చర్ కాదు, సోప్ ప్రోటోకాల్. తర్వాత కోర్బా ఒకటి ఉండేది, తర్వాత XML RPC అని ఒక ప్రోటోకాల్ ఉండేది. అవన్నీ జస్ట్ మా ఎగ్జామ్స్ ని కంప్లీట్ చేసుకోవడానికి నేను చదివినట్టే అనిపిస్తుంది నాకు. అంతకు మించి నేను ఏం చేయలేదేమో అనిపిస్తుంది అనమాట, అనిపించేది. అంటిల్ అండ్ అన్లెస్ నేను లిటరల్ గా AWS గురించి ఆలోచించే వరకు నేను అంత క్లారిటీ తోటి ఆలోచించలేదేమో అప్పుడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. జావాలో క్లారిటీ ఉండేది, ఈ డేటా, అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ అన్నిట్లో ఉండేది, కానీ ఈ పర్టికులర్ టాపిక్ లో నేను అంత క్లియర్గా లేకుండే. సో ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. వెబ్ సర్వీస్ అంటే ఏంటి? సో అసలు సర్వీస్ అంటే ఏంటి? ఇడ్లీలు ఇంట్లోనూ ఉంటాయి, అలా అని చెప్పేసి మనం ఇంటిని హోటల్ అని అనలేము. హోటల్లో కూడా బెడ్ ఉంటుంది, అలా అని చెప్పేసి హోటల్ని ఇల్లు అనలేము. సో ఇక్కడ మనకి ఫుడ్ అనేది సర్వీస్ కాదు, అమ్మ పెట్టే ఫుడ్ సర్వీస్ కాదు, అమ్మ సర్వీస్ కాదు అమ్మ. ఓకే, తర్వాత టాపిక్ ఇప్పుడు. సో దట్ ఈస్, అంటే షీఈ్ నాట్ సర్వీసింగ్, షీఈ్ నాట్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నూడిల్స్ వండడం వచ్చు, అంటే అది నేను తినడం కోసమే నేను చేసుకుంటే దట్ ఈస్ ఫర్ మై సెల్ఫ్, నా కుటుంబం కోసం, నా ఫ్యామిలీ కోసం నేను చేసుకుంటున్నానంటే దట్ ఈస్ మై సెల్ఫ్. అదే నూడిల్స్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశాను నేను అని అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు బయటకు వచ్చి ఒక పెద్ద షాప్ ఓపెన్ చేసుకుని ఇంకా నూడిల్స్ తయారు చేయడం స్టార్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్వీస్. సో వెన్ యూ మేక్ ఇట్ యాజ్ అంటే ఎవరు అడిగినా ఇచ్చేలాగా కనుక నువ్వు తయారు చేస్తే దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. ఇప్పుడు నువ్వు మన ఇంట్లో వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి మనల్ని మనం కాపాడుకోగలిగితే దట్ ఈస్ ఓన్లీ మెడికేషన్. అదే ఇప్పుడు నువ్వు ఒక హాస్పిటల్ లాగా పెట్టి అందరూ వచ్చిన వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు అంటే యు ఆర్ ప్రొవైడింగ్ హాస్పిటాలిటీ సర్వీసెస్, రైట్? నేను ఇంట్లో ఏదో చెప్పుకుంటున్నాను అని అంటే దట్ ఈస్ నాట్ ట్రైనింగ్ సర్వీస్. ఇప్పుడు నేను అందరికీ పిలిచి నేను ఇవ్వగలుగుతున్నాను, నేను ఒక సపరేట్ ఆర్గనైజేషన్ లా క్రియేట్ చేసుకున్నా అంటే ఐఎమ్ ప్రొవైడింగ్ ఎ సర్వీస్. ఓకే, సో నీకున్న దాన్ని నువ్వు ప్రొవైడ్ చేయడం ఈజ్ ఎ సర్వీస్. సరే, అలాగే ఇప్పుడు అప్లికేషన్స్ కూడా సర్వ్ చేయగలిగితే వాటినే మనము సర్వర్స్ అని అంటాం. మీ కాన్సన్ట్రేషన్ హైలో ఉంటే తప్ప నేను చెప్పేవి తొందరగా ఎక్కవు. ఒక ప్రోగ్రాము ఆ కంప్యూటర్లోనే మనం రన్ చేసుకుంటే నీకు అవుట్పుట్ వస్తే దట్ ఈజ్ నాట్ ఏ సర్వీస్. అదే ప్రోగ్రాము వేరే కంప్యూటర్లో నుంచి, సరే అదే ప్రోగ్రాము వేరే కంప్యూటర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్లకి కూడా రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ సర్వీస్. సో నా ఫస్ట్ ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే మా అయ్యప్ప సార్ యూనిక్స్ చెప్తున్నప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అనమాట, రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్, రిమోట్ ప్రొసీజర్ కాల్. ఏంది సార్ ఇది అని అంటే, అరే నీ కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ ఉంటే, అరే అనే అన్నాడు, నన్ను గుర్తుంది నాకు ఇంకా, అరే నీ కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ని నువ్వు నీ కంప్యూటర్లో మాత్రమే రన్ చేసుకోగలవు, అదే వేరే కంప్యూటర్లోంచి నీ ప్రోగ్రామ్ని రన్ చేయగలుగుతావా? క్వశ్చన్ అర్థమైందా? నా కంప్యూటర్లో ఉన్న ప్రోగ్రామ్ని వేరే కంప్యూటర్లో నుంచి రన్ చేయగలుగుతావా? కెన్ యూ గివ్ కమాండ్స్ టు దట్? ఇవ్వలేవు. ఇవ్వాలి అని అంటే నువ్వు రిమోట్ ప్రొసీజర్ కాల్గా కన్వర్ట్ చేయాలి దాన్ని. అలా ఎలా చేస్తాం సార్ అని అంటే, అదే చెప్తున్నాను విను అని అన్నాడు అనమాట. అంటే ఓకే, మాకు అంత చాలా సింప్లిఫైడ్గా చెప్పే పీపుల్ ఉండేవాళ్ళు, ప్రొఫెసర్స్. సో ఆయన ఏమన్నాడంటే, చూడు ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఉంది, హలో వరల్డ్ ప్రోగ్రామ్ అక్కడ రాసి పెట్టాడు. రాసిన తర్వాత పక్కన ఇంకొక చిన్న ప్రోగ్రామ్ రాశాడు,
ఏంటి XML RPC సర్వర్ అని. ఓకే, అది ఆల్రెడీ ఉంది ప్రోటోకాల్. ఈ సర్వర్లోకి ఈ ప్రోగ్రామ్ని కాన్ఫిగర్ చేశాడు అనమాట. కాన్ఫిగర్ చేసిన తర్వాత వేరే కంప్యూటర్కి పోయి XML RPC క్లయింట్ అని ఒక ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేశాడు. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో నా కంప్యూటర్ IP అడ్రస్, ఈ XML RPC సర్వర్ ఎక్కడైతే రన్ అవుతుందో దాని పోర్ట్ నెంబర్ 2 అక్కడ ఇచ్చి, నా ప్రోగ్రామ్ ఉంది కదా, నా ప్రోగ్రామ్ని నేను యాక్చువల్గా ప్రోగ్రామ్ ఫైల్గా రాసుకుంటే కుదరదు, దాన్ని మెథడ్గా రాయాల్సి ఉంటుంది అనమాట, ఒక ఫంక్షన్గా రాయాల్సి ఉంటుంది. ఆ మెథడ్ నేమ్ని నేను ఆ క్లయింట్లో ఒక 3 కాన్ఫిగర్ చేసి ఎంటర్ కొడితే అది ఆ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చి నా సర్వర్లో రన్ అయ్యి, నా సర్వర్ అంటే నేను చెప్పాను కదా XML RPC సర్వర్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, దానికి రిక్వెస్ట్ వచ్చి అది నా ప్రోగ్రామ్ని రన్ చేసి హలో వరల్డ్ని నా కంప్యూటర్లోకి చూపించింది. వావ్, దట్ ఈస్ ద ఫస్ట్ టైం నాకు వావ్ అంటే నాకు అంత క్లారిటీ ఉన్నా నేను వెబ్ సర్వీసెస్ మీద నేను అంత గ్రిప్ తెచ్చుకోలేకపోయాననే బాధ నాకు. ఆ విషయంలో క్లారిటీ అప్పుడే వచ్చింది. అంటే రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్, రిమోట్ ప్రొసీజర్ కాల్, ఇవన్నీ అర్థమవుతున్నాయి. బాగుంది. ఓకే, ఇలాగా మనం చేయాల్సి ఉంటుంది. అంటే వేరే కంప్యూటర్లో నుంచి మన కంప్యూటర్లోకి, మన కంప్యూటర్నో లేకపోతే మన కంప్యూటర్లో ఉన్న ఒక ప్రోగ్రామ్నో రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రోగ్రాము వేరే కంప్యూటర్కి కూడా అది చేసే పనులని సర్వీస్ చేయగలిగితే, అది చేసే పనులని ఆ కంప్యూటర్ కూడా ఇవ్వగలిగితే అలాంటి ప్రోగ్రామ్స్ని మనము సర్వీసెస్ అని అంటాం. ఓకే, సర్వర్స్ అని అంటాం. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక HTTP సర్వర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ నేను డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి నాకేమీ HTTP సర్వర్ అవసరం లేదు. కానీ ఈ HTTP సర్వర్ ఎందుకు అవసరం వచ్చింది నాకు అని అంటే, వేరే కంప్యూటర్లో నుంచి కూడా ఈ మై హోమ్ పేజ్ .htmlని యాక్సెస్ చేయగలిగేలాగా మార్చగలిగేదే ఈ వెబ్ సర్వర్. అంటే దట్ వెబ్ సర్వర్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ అస్ టు సర్వ్ టు అదర్ కంప్యూటర్స్ ఆల్సో. నిన్న నేను చూపించాను మీకు అదే విషయాన్ని. మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే నాకు రెస్పాన్స్ ఆ మొబైల్కి వచ్చింది. అలా ఎలా వచ్చేసింది అని అంటే, ఎస్, దట్స్ ద పాయింట్. ఓకే, ఎలా వచ్చిందంటే బికాస్ దిస్ ఈజ్ సర్వర్ కాబట్టి, అంటే అది ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఆ పర్టికులర్ వెబ్ సర్వర్ ఏం సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది అని అంటే వెబ్ని సర్వీస్గా ప్రొవైడ్ చేస్తుంది అంతే. దట్ ఈస్ అంటే వెబ్ అంటే వెబ్ పేజెస్ని సర్వీసెస్గా ప్రొవైడ్ చేస్తుంది అంతే. కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ యాజ్ వెబ్ సర్వర్. కానీ వెబ్ సర్వర్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటి అని అంటే, నువ్వు ఏ డొమైన్ తోటైతే యాక్సెస్ చేస్తున్నావో అదే డొమైన్ తోటి నువ్వు రిక్వెస్ట్లను పంపిస్తేనే అది రెస్పాన్స్ ఇస్తుంది. అంటే ఏంటంటే అదే అక్కడికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెబ్ అప్లికేషన్ అని అంటాం అనమాట. ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పుడు మీరు google.com అంటే మీరు సరే మా గూగుల్ రివ్యూస్ చూసారా ఎప్పుడైనా? ఇదిగోండి, ఇవి మా గూగుల్ రివ్యూస్. సో ఇప్పుడు ఈ గూగుల్ రివ్యూస్ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, మంచిది, డిస్ప్లే అవుతాయి. రాజా, థ్యాంక్ యూ రాజా. ఈ గూగుల్ రివ్యూస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రివ్యూస్ని నేను నా VLRtraining.inలో డిస్ప్లే చేయడానికి కుదురుతుందా? ఇదిగోండి ఇక్కడ మహేష్, ఇవి మేము మాన్యువల్గా రాసాం, దాంట్లోంచి 2 రివ్యూస్ పేర్కొని మాన్యువల్గా రాసాం. ఐ వాంట్ టు డైరెక్ట్లీ ప్రొవైడ్
దోస్ రివ్యూస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రెష్గా యుగంధర్ ఒక మంచి రివ్యూ రాశాడు అనుకో నా గురించి, ఆ రివ్యూ డైరెక్ట్గా నాకు ఇక్కడికి వచ్చేసేయాల. లేటెస్ట్ రివ్యూస్ కూడా అక్కడ ఫ్లాష్ అవుతూ ఉండాలి. అలా చేయాలంటే మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవాలి. అట్లా కాదు, డైరెక్ట్గా లింక్ పాసిబుల్ అవుతుందంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు google.comలో ఉన్న డేటాని google.com ద్వారానే మనం యాక్సెస్ చేయగలుగుతాం తప్ప వేరే విధంగా మనం యాక్సెస్ చేయలేం. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. అది అది మెయిన్ ప్రాబ్లం అక్కడ. ఓకే. సో ఇప్పుడు దాన్ని అంటే ఇది అప్లికేషన్ లెవెల్. అప్లికేషన్స్ కేవలం వాటి అప్లికేషన్స్ త్రూనే మనకి డేటాని సప్లై చేస్తాయి. అట్లా కాకుండా వేరే అప్లికేషన్స్ కూడా ఈ డేటాని యాక్సెస్ చేయాలి అని అంటే పాసిబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఎప్పుడు మీ వెబ్ అప్లికేషన్ కొద్దిగా కాంప్లెక్స్ చేసేసాను నేను. మీ వెబ్ అప్లికేషన్ని సర్వీస్గా మార్చినప్పుడు, వెబ్ అప్లికేషన్ అంటే కేవలం ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ త్రూనే యాక్సెస్ చేయడం. అట్లా కాకుండా మీరు వేరే అప్లికేషన్స్ నుంచి కూడా యాక్సెస్ చేసుకునేలా చేయాలి అని అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెబ్ సర్వీస్. అలాగ రాయడాన్ని వెబ్ సర్వీస్ అని అంటాం. ఓకే. సో ఒక వెబ్ అప్లికేషన్ నౌ ప్రొవైడ్స్ ద డేటా టు అదర్ అప్లికేషన్స్ ఆల్సో. రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ అనేవి మనకి కేవలం ఇక్కడ ఒకసారి చూపిస్తాను నేను నెక్స్ట్ స్లైడ్లో. వెబ్ అప్లికేషన్ ప్రొవైడ్ సర్వీసెస్ డైరెక్ట్లీ టు ద యూజర్. వెబ్ సర్వీసెస్ యాక్చువల్గా వెబ్ సర్వీస్కి వెబ్ ఏపీఐకి చాలా డిఫరెన్స్ ఉంది, అది నేను చెప్తాను తర్వాత. బట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు అదర్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ పాయింట్. కాకపోతే ఒక జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే వెబ్ సర్వీసెస్ వెబ్ అప్లికేషన్స్ అనే వాటికి మనం రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్గా మనకి HTML పేజెస్ని ఇస్తాయి. అదే వెబ్ సర్వీసెస్కి మనం రిక్వెస్ట్లు పంపిస్తే మనకి డేటాని రెస్పాన్స్గా ఇస్తాయి. డేటా అంటే మీరు చూసిన HTML పేజ్ కాదు, ఒక జేసన్ ఫామ్లో ఉన్న డేటా. అంటే ప్యూర్ డేటా ఎట్లా ఉంటుంది, అరేలో కానీ ఆబ్జెక్ట్లో కానీ అలా ఉన్న డేటా అన్నమాట. అలాంటి డేటాని మనకి ఇస్తుంది. ఓకే. సో అది ఎలాంటి ఫార్మాట్లో ఉంటుంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించేసి నేను కంక్లూడ్ చేస్తాను. రెస్ట్ కంట్రీస్ ఇదిగోండి, ఇలా ఉంటుంది డేటా. సో మనం వెబ్ అప్లికేషన్కి రిక్వెస్ట్ పంపిస్తే ఒక వెబ్ పేజ్ వస్తుంది మనకి బ్యాక్కి. అదే ఒక వెబ్ సర్వీస్కి, ఒక వెబ్ ఏపీఐ, నాట్ ఈవెన్ సర్వీస్, వెబ్ ఏపీఐకి కనుక రిక్వెస్ట్ పంపిస్తే మనకు బ్యాక్ వచ్చేది ఏంటి, ఇలాంటి ఒక డేటా అన్నమాట. సో ఈ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈ అప్లికేషన్స్ వెబ్ ఇదేనా నేను డిస్కస్ చేస్తుందా స్లైడ్? ఈ ఏపీఐస్ మనకి రిక్వెస్ట్ చేసినప్పుడు రెస్పాన్స్గా వచ్చేది మనకి డిఫరెంట్ అప్లికేషన్స్కి యాక్చువల్గా వెళ్ళేది డేటా. అందుకనే ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇక్కడ నేను డేటాని డిస్ప్లే చేయాలి అని అంటే నాకు వెబ్ అప్లికేషన్ కావాలా, వెబ్ సర్వీస్ ఉన్న అప్లికేషన్ కావాలా, అదే వెబ్ ఏపీఐ ఉన్న అప్లికేషన్ కావాలా, వెబ్ ఏపీఐ. మరి గూగుల్ వెబ్ ఏపీఐస్ని ప్రొవైడ్ చేస్తుందా అంటే ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ రివ్యూస్ ఏపీఐ ఇదిగోండి, గూగుల్ మై బిజినెస్ పేజ్. మనకు ఒక కీ ఉంటుంది, లిస్ట్ ఆల్ ద రివ్యూస్. సో నేను ఒక రిక్వెస్ట్ని ఇలా కనుక పంపిస్తే దీంట్లో కరెక్ట్ డేటా పెట్టాలి. అకౌంట్ ఐడి, లొకేషన్ ఐడి ఇవి పెట్టుకుంటే మనకి మొత్తం రివ్యూస్ వచ్చేస్తాయి. కాకపోతే నేను దాన్ని నా
వాట్ ఈస్ ఏ మా వెబ్సైట్ అనేది వర్డ్ ప్రెస్లో ఉంది కాబట్టి దాన్ని ఇంకా నేను ఇంటిగ్రేట్ చేయలేదు. బట్ వీ కెన్ యాక్చువల్లీ ఇంటిగ్రేట్. ఇట్లాంటి విషయాలలో రియాక్ట్ బాగా ఉపయోగపడుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ టుడే. బట్ ఇలాగ మనకి రెస్పాన్సెస్ ఇచ్చే వాటిని, డేటాని మాత్రమే రెస్పాన్స్గా ఇచ్చే వాటిని మనం ఏపీఐస్ అని అంటాం, వెబ్ ఏపీఐస్ అని అంటాం. యాక్చువల్గా చాలా మంది వాటినే వెబ్ సర్వీసెస్ అని కూడా అంటారు. ఎస్, అనడంలో తప్పు కూడా లేదు. ఐఎమ్ ఫైన్ విత్ దట్. యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో వెబ్ ఏపీఐ, వెబ్ సర్వీస్. కానీ వెబ్ సర్వీస్ అనే దానికి ఇంకా ఒక పెద్ద మీనింగ్ కూడా ఉంది. యా రాదు కదమ్మా. అవును, అంతే అంతే. విఎల్ఆర్లో డేటా స్టోర్ అవ్వదు. ఇంకా విఎల్ఆర్ వెబ్సైట్లో డేటా ఎప్పుడు స్టోర్ అవ్వదు. ఎప్పటికప్పుడు డేటా గూగుల్ నుంచి తెచ్చుకుని డిస్ప్లే చేస్తుంది. రివ్యూయర్ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది, దాంట్లో ఏముంది. అసలు గూగులే డిలీట్ చేసేస్తే నా అకౌంట్ డిలీట్ అయితే అసలు ఒక రివ్యూ కూడా రాదు కదా. సో నేను ఎప్పటికప్పుడు డేటాని అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను. ఓకే, నా పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇంకొక పాయింట్ లాస్ట్, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అనే వర్డ్ నేను ఒక 5-6 అరౌండ్ 8-9 ఇయర్స్ బ్యాక్ నేను విన్నప్పుడు ఇదే విషయం నాకు ఎంటెక్లో తెలుసు కదా, నేను ఎందుకు దాన్ని అంత ఐడియా తెచ్చుకోలేకపోయాను అనిపించింది అనమాట. సో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటే మీరు ప్రోగ్రామ్స్ని మాత్రమే, వెబ్ అప్లికేషన్స్ని మాత్రమే సర్వీసెస్గా మార్చాలనుకోవడం కాదు, దేన్నైనా మనం సర్వీస్గా మార్చుకోవచ్చు అనేది పాయింట్. వావ్, అదే ఎలాగా దేన్నైనా సర్వీస్గా మార్చడం అంటే, ఎస్, అది అమెజాన్ వాళ్ళు చేసి చూపించారు కదా. వాటినే మనం ఏమంటాము, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని అంటాం. వాళ్ళు వేటిని సర్వీసెస్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సర్వీస్గా ప్రొవైడ్ చేస్తున్నారు, స్టోరేజ్ని సర్వీస్గా ప్రొవైడ్ చేస్తున్నారు, డేటాబేస్ని సర్వీస్గా ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా పెద్ద సాఫ్ట్వేర్స్ని సర్వీస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏడబ్ల్యూఎస్ వాటన్నిటిని, అంటే ఒక అడాబే ప్రీమియర్ ఉంది, నేను యాక్చువల్గా నాకు కావాలన్నమాట అడాబే ప్రీమియర్ని నేను డైరెక్ట్గా నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటే అది నేను ఒక్కడనే యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అడాబే ప్రీమియర్ క్లౌడ్ అకౌంట్ కొనుక్కుని మా ఆఫీస్లో ఉన్న అందరితోటి యాక్సెస్ చేపిస్తున్నా. అంటే ఒకటేసారి కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అవసరం ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే అడాబే ప్రీమియర్ నా కంప్యూటర్లో లేదు, అది ఎక్కడో ఉంది. అయినా నా కంప్యూటర్లో ఎట్లా యాక్సెస్ అవుతుంది అని అంటే త్రూ వెబ్. అందుకనే వాటిని వెబ్ సర్వీసెస్ అని అన్నారు. ఓకే, సో ఈ రకంగా మనము ఎనీథింగ్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ సర్వీస్. ఇప్పుడు ప్రతిదీ, ఇప్పుడు మా ఇంట్లో మేము కేకులు తయారు చేసుకుంటున్నాము. ఒక లాస్ట్ ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో మా బర్త్డేలు వేటికి కూడా నేను బయట కేక్ తెచ్చుకోలేదు. ఫస్ట్ నేను రేపో ఎల్లుండి ఎప్పుడైనా ఆ ఇమేజ్లు చూపిస్తాను. ఫస్ట్లో కేక్లు ఎలా ఉండేవి, ఈ రోజుల్లో మా కేక్లు ఎలా తయారైనవి, ఏ రేంజ్కి వచ్చాం మేము అని. సో ఊరికే అలాగే కట్ చేసుకునే వాళ్ళం అప్పుడు. ఇప్పుడు దాని ఏమంటారు, క్రీమ్, అన్నీ ఎవ్రీథింగ్ ఫ్రోజన్ కేకే తయారు చేసే లెవెల్కి వచ్చాం మేము ఇప్పుడు. సో దాన్ని నెక్స్ట్ సర్వీస్గా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం అనమాట. సర్వీస్గా ప్రొవైడ్ చేయడం అంటే ఇంట్లో చేసుకుని తినడం కాదు, ఎవరైనా మమ్మల్ని అడిగితే మేము వాళ్ళకి కస్టమైజ్డ్ కేక్స్ తయారు చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అది ఆ వర్డ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వీస్ అంటే ఇది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ. యా, ఎనీథింగ్ రియాక్ట్లో ఫంక్షనల్ కాంపోనెంట్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా సార్? క్లాస్ కాంపోనెంట్స్ కూడా డెఫినెట్గా నేర్చుకోవాలా? ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఒకటి యూజ్ చేస్తున్నారు అని విన్నా. ఓకే, సో యా, వీ రికమెండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో మాత్రమే మీరు కోడ్ రాయాలి. అయిపోయిందా? మీకు బూలియన్ ఆన్సర్ కావాలి అని అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ నేర్చుకోండి అని చెప్తాను. లేదు దానికి ఇంకా ఎలాబొరేటెడ్ ఆన్సర్ కావాలి అని అంటే రియాక్ట్ అప్లికేషన్స్ అన్నీ
కేవలం ఫంక్షనల్ కాంపోనెంట్స్లోనే లేవు. ఓల్డ్ లెగసీ రియాక్ట్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. రియాక్ట్ 10, రియాక్ట్ 11లో చేసే అప్లికేషన్స్ కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు మీకు క్లాస్ కాంపోనెంట్స్ ఎలా రాస్తారో అని తెలియకపోతే అలాంటి అప్లికేషన్స్లో మీరు ఏమి వర్క్ చేయగలుగుతారు? ఓకే. రెండోది, ఒక టెక్నాలజీలో కొన్ని విషయాలు ఉన్నాయి అని అంటే అవన్నీ నేర్చుకోవాల్సిందే. దీంట్లో ఏ స్కిప్పింగ్ లేదు. ఓకే. ఏదైనా ఉంది అని అంటే దాని గురించి మీకు కొద్దో గొప్ప తెలిసి ఉండాలి. కాబట్టి నేను ఆ విషయంలో కూడా మీరు క్లాస్ కాంపోనెంట్స్ని నేర్చుకోమని చెప్తాను. మూడోది, క్లాస్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ అని ఉన్నాయి. ఈ రోజుకి కూడా కొత్త లైఫ్ సైకిల్ మెథడ్స్ని యాడ్ చేస్తున్నారు రియాక్ట్ వాళ్ళు. అంటే క్లాస్ కాంపోనెంట్స్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయాలి అనే థాట్స్ రియాక్ట్ వాళ్ళకి లేవు. రేపొద్దున్న ఏమన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ని వాడుతున్నారు. టైప్ స్క్రిప్ట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ డెకరేటర్స్ అని, జనరిక్ ప్రోగ్రామింగ్ అని చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మనము క్లాసెస్లో వాడుకుంటే బెటర్. ఓకే. కాకపోతే క్లాస్ కాంపోనెంట్స్తో టెస్టింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటిని రికమెండ్ చేయట్లేదు. కానీ నేను అంత బ్లైండ్గా అయితే నేను ఉండను. సో నేను క్లాసులు చెప్పేటప్పుడు క్లాస్ కాంపోనెంట్స్, దాని లైఫ్ సైకిల్ అంతా చెప్తాను. ఓకే. అండ్ దాన్ని స్కిప్ చేయమని నేను ఎప్పుడు చెప్పను. ఓకే. ఇదేం జేఎన్‌టీయూ ఎగ్జామ్ పేపర్ కాదు. అవుట్ ఆఫ్ 8 యూనిట్స్లో 5 యూనిట్స్ చదువుకుంటే మనం పాస్ అయిపోవడానికి. దిస్ ఈజ్ రియల్ టైమ్ వర్క్. దీంట్లో ఇది మాత్రమే చేస్తానని కూర్చోడానికి కుదరదు. ప్రతిదీ చెయ్యాలి. ఓకే. సో బులియన్ ఆన్సర్ కావాలి అని అంటే ఎస్, యూ కెన్ గో విత్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఓన్లీ, బికాస్ అవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కానీ లెగసీ అప్లికేషన్స్, పాత అప్లికేషన్స్లో ఓన్లీ క్లాస్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ కాదు, అన్ని క్లాస్ కాంపోనెంట్స్. ఐ హోప్ మై ఆన్సర్ గేవ్ యూ ఇనఫ్. యా. ఓకే సార్, జస్ట్ ఏదో ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూద్దాము అని రాయేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 16 మెంబర్స్లో. ఓకే. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్ ద క్లాసెస్. ఓకే. సో సీరియస్గా ఉన్న వాళ్ళు రేపటి నుంచి కంటిన్యూ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ గైస్. ఒక్క నిమిషం చెప్పండి. సోప్ కి అండ్ రెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? సో మనం ఏది ఎప్పుడు వాడాలి? లైక్ సో రెస్ట్ ఈజ్ ఏ ఈజీ వే ఆఫ్ క్రియేటింగ్ ద వెబ్ సర్వీసెస్. సోప్ అనేది ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు వెబ్ సర్వీసెస్ని క్రియేట్ చేయడానికి ఏమంటే సోప్ ఆర్కిటెక్చర్, సోప్ మెథడ్స్ని, ప్రోటోకాల్స్ని ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ప్రతిదీ రెస్ట్ బేస్డ్గానే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు సోప్ వాడట్లేదు. లేదు, నాకు చాలా సెక్యూరిటీ కావాలి అని అనుకుంటే, నేను హై సెక్యూర్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను అండ్ బ్యాంకింగ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు వీసా కార్డ్స్, అంటే వీసా పేమెంట్ గేట్వే అండ్ వీసా బ్రోకర్ అండ్ ఇప్పుడు సిటీ బ్యాంక్ బ్రోకర్ ఉందనుకోండి, వాళ్ళ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ కోసం దే ఆర్ యూజింగ్ సోప్. ఓకే. వాళ్ళు రెస్ట్ క్రియేట్ చేయరు. అదే ఇప్పుడు గూగుల్ లాంటివి ఎండ్ యూజర్ అప్లికేషన్స్ కోసం మీరు ఇవి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, రెస్ట్ కైండ్ ఆఫ్. ఎందుకంటే సోప్లో కనుక మీరు సర్వీసెస్ క్రియేట్ చేశారు అని అంటే, ఇప్పుడు నాకు ఈ డేటా కావాలి, ఇక్కడ కనపడే డేటా కావాలి, నాకు అంత ఈజీ కాదు. ఇలాగ ఒక యూఆర్ఎల్ని బ్రౌజర్లో ఎంటర్ చేయగానే డేటా వచ్చేసి అంత ఈజీ ఉండదు. మీరు చాలా రాయాలన్నమాట అక్కడ. మీరు సోప్ కాన్ఫిగరేషన్స్ రాయాలి, హెడర్ కాన్ఫిగరేషన్స్ రాయాలి, చాలా కాన్ఫిగర్ చేస్తేనే మీకు సోప్ సర్వర్స్ అనేవి రెస్పాండ్ అవుతాయి. అండ్ మీకు సోప్ క్లయింట్స్ ఉండాలి. ఆ కష్టాలు ఉంటాయి అన్నమాట. కాకపోతే వాటిలో ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ సెక్యూరిటీ లెవెల్స్ ఓవర్ దేర్. ఇక్కడ అంత సెక్యూరిటీ ఏమి ఉండదు, కొద్దిగా తక్కువే ఇక్కడ చెప్పాలి అని అంటే రెస్ట్లో. బట్ ఇట్ ఈజ్ ఈజీ టు డెవలప్. దట్ ఈస్ ద డిఫరెన్స్. Is it okay? Yeah, sure. Fine, Andy. See you guys. See you tomorrow.